మోషన్ ప్రాబ్లము అనేది ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి సరిగా మోషన్ రావట్లేదు అని, తర్వాత కంటిన్యూగా స్టమక్ పెయిన్ వస్తుందని, తర్వాత ఎక్కువ ఆకలిగా లేకపోవడం అనేది, డల్‌గా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఎంత తింటున్నా గానీ వెయిట్ లాస్ ఉండడము, వెయిట్ గెయిన్ కాకపోవడం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌లో. పిల్లలు మోషన్ వెళ్ళినప్పుడు మోషన్‌లో మనకు నులి పురుగులు పడుతున్నాయా? దీన్ని వామ్స్ అని గూడా అంటాము. ఇట్లాంటి నులి పురుగులు పడుతున్నాయేమో మనం కంపల్సరీ గమనించాలి. ఇట్లాంటి నులి పురుగులు ఉన్నప్పుడు పిల్లల్లో కంటిన్యూగా సివియర్‌గా స్టమక్ పెయిన్ వాళ్ళు మనకు కంప్లెయింట్ చేస్తుంటారు. ఫుడ్ అనేది ఆకలనేది తగ్గుతుంటుంది. వెయిట్‌లనేది డ్రాస్టిక్‌గా చేంజ్ అయితది. ఎనిమిక్ డెవలప్ అయితది. అంటే ఎనిమీ అంటే రక్తం తక్కువ ఉండడం లాంటి కూడా లక్షణాలు డెవలప్ అవుతుంది. వీళ్ళలో కాళ్ళు చేతులు గుంజడం అనేది ఎక్కువ మనకు కంప్లీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి లక్షణాలు కనుక పిల్లలు మనకు చెప్తే కంపల్సరీ వాళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు వాళ్ళ మోషన్లో మనకేమైనా నులి పురుగులు లాంటివి వామ్స్ లాంటివి ఏమైనా పడుతున్నాయో చూసుకొని హోమియోపతిలో బెస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పిల్లల్లో మనం అది గుర్తించి మనం కనుక తగిన సమయంలో ట్రీట్మెంట్ కనుక వాడగలిగితే పిల్లల్లో ఇది మనకు చాలా తొందరగా ఈ ప్రాబ్లమ్ మనము క్యూర్ చేయవచ్చు. హోమియోపతి యొక్క ట్రీట్మెంట్ కోసం దాని డీటెయిల్స్ కోసము మీకు వైద్య సహాయం కోసము కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు మిగతా డీటెయిల్స్ కూడా అందించబడతాయి.